Hello students, good morning everyone. So our next unit is kinematics of particles. So before going to discuss about kinematics, I would like to discuss few terms. That is, first one is statics. So first of all, what is statics? So statics is concerned with the equilibrium of a body that is either at rest or moves with constant velocity. సో ఏవైతే బాడీస్ రెస్ట్లో ఉంటాయో లేకపోతే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయో సో ఆ బాడీస్ గురించి స్టడీ చేయడానికి మనం ఏమంటామంటే స్టాటిక్స్ అంటాం. కమింగ్ టు డైనమిక్స్, డైనమిక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మెకానిక్స్ దట్ డీల్స్ విత్ ద యాక్సలరేటెడ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. సో ఏవైతే బాడీస్ యాక్సలరేట్ అవుతున్నాయో సో వాటి గురించి స్టడీ చేయడాన్ని మనం డైనమిక్స్ అంటాం. సో డైనమిక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్. సో వాట్ ఈస్ కైనమాటిక్స్? Kinematics is the branch of dynamics which describes the motion of bodies without reference to the forces which either cause the motion or are generated as a result of the motion. సో మనం కైనమాటిక్స్లో మోషన్ ఆఫ్ బాడీస్ గురించి చదువుతాము. సో ఫోర్సెస్ గురించి మనం ఇక్కడ ఏం చదవం. సో కైనమాటిక్స్ ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద జామెట్రీ ఆఫ్ మోషన్. సో కైనమాటిక్స్ ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద జామెట్రీ ఆఫ్ మోషన్. సో కైనమాటిక్స్ ఈజ్ యూజ్డ్ టు రిలేట్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం. సో మనం కైనమాటిక్స్లో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం, సో ఈ 4 టర్మ్స్ని మనం రిలేట్ చేసుకుంటాము. సో కమింగ్ టు ద ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఆఫ్ కైనమాటిక్స్, సో డిజైన్ ఆఫ్ గేర్స్, లింకేజెస్. సో ఏదన్నా మెకానిజం అనేది కరెక్ట్గా మూవ్ అవ్వాలంటే, కావాల్సిన డిజైర్డ్ మోషన్లో ఉండాలంటే మనకి కైనమాటిక్స్ ప్రిన్సిపల్స్ అనేవి కావాలి. సో అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్లైట్ ట్రాజెక్టరీస్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్, రాకెట్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్. సో కైనమాటిక్స్ అప్లికేషన్ మనం ఇక్కడ కూడా యూస్ చేస్తాం. సో నెక్స్ట్ టర్మ్ ఈజ్ పార్టికల్. సో వాట్ ఈజ్ అ పార్టికల్? సో ఏ పార్టికల్ హ్యాస్ అ మాస్ బట్ నెగ్లిజిబుల్ సైజ్ అండ్ షేప్. సో ఒక సెర్టైన్ మాస్ ఉండి బట్ నెగ్లిజిబుల్ సైజ్ అండ్ షేప్ ఉంటే దాన్ని మనం పార్టికల్ అంటాము. సో మనం స్టార్టింగ్లో చెప్పాము కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్పాము. సో పార్టికల్ అన్నామని ఓన్లీ చిన్న కార్పసల్స్కే మనం ఈ స్టడీని లిమిట్ చేసుకోగలదు. ఎందుకంటే సో ద యూజ్ ఆఫ్ వర్డ్ పార్టికల్ డస్ నాట్ మీన్ దట్ అవర్ స్టడీ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు స్మాల్ కార్పసల్స్. రాదర్ ఇట్ ఇండికేట్స్ దట్ ద మోషన్ ఆఫ్ బాడీస్ పాసిబుల్లీ యాజ్ లార్జ్ యాజ్ కార్స్, రాకెట్స్ ఆర్ ఎయిర్ప్లేన్స్. సో మనం కార్స్ కానీ లేకపోతే రాకెట్స్ కానీ లేకపోతే ఎయిర్ప్లేన్స్ కానీ వీటి గురించి కూడా మనం వీటి యొక్క మోషన్ కూడా మనం కైనమాటిక్స్ పార్టికల్స్లో స్టడీ చేయొచ్చు. సో బై సేయింగ్ దట్ ద బాడీస్ ఆర్ అనలైజ్డ్ యాజ్ పార్టికల్స్ వీ మీన్ దట్ ఓన్లీ దేర్ మోషన్ యాజ్ ఎంటైర్ యూనిట్ విల్ బి కన్సిడర్డ్. ఎనీ రొటేషన్ అబౌట్ దేర్ ఓన్ మాస్ సెంటర్ విల్ బి నెగ్లెక్టెడ్. సో మనం పార్టికల్ అన్నామంటే ఎంటైర్గా ఒక కార్ తీసుకుంటే కార్ మొత్తాన్ని ఒక చిన్న కార్ మొత్తాన్ని ఒకే ఒక యూనిట్ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం, అంటే ఒకే ఒక పార్టికల్ కింద కన్స్ట్రక్ట్ చేసి మనం దాన్ని స్టడీ చేస్తున్నాం. సో అంటే ఈ ఒక కార్ని ఒక పార్టికల్గా ఎజ్యూమ్ చేసుకున్నాం, అలాగే ఒక ఎయిర్ప్లేన్ ఒక పార్టికల్గా ఎజ్యూమ్ చేసుకున్నాం, అలాగే రాకెట్ని ఒక పార్టికల్గా ఎజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఈ పార్టికల్ ఎజంప్షన్ అనేది ఎప్పుడు కరెక్ట్, ఎప్పుడు మనకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇట్ ఇంప్లైస్ దట్ ఎ పార్టికల్ ఈజ్ ఎ బాడీ హూజ్ ఫిజికల్ డైమెన్షన్స్ ఆర్ సో స్మాల్ compared with the radius of curvature of its path that we may treat the motion of the particle is that of a point. సో ఎప్పుడైతే ఫిజికల్ డైమెన్షన్స్ అనేవి దాని యొక్క కార్ కానీ లేకపోతే ఒక ఫ్లైట్ కానీ ఏదైతే పాత్ ట్రేస్ చేసిందో దానికి ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సో ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్తో పోలిస్తే ఒకవేళ దాని యొక్క సైజ్ అనేది చాలా చాలా చిన్నదన్నప్పుడు మనం పార్టికల్ ఎగ్జామిషన్ అనేది తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, the wingspan of a jet transport flying between Delhi and Vijayawada is of no consequence compared with the radius of curvature of its flight path, and thus the treatment of the airplane as a particle or point is an acceptable approximation. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫ్లైట్ అనేది ఢిల్లీ నుంచి విజయవాడ మధ్యలో అది ట్రావెల్ చేస్తుంది. సో అది ట్రావెల్ చేసిన ఒక పాత్ని అది ట్రేస్ చేస్తుంది. సో ఆ పాత్ అనేది మేబీ ఒక కర్వీలినియర్ ఒక కర్వ్ షేప్లో ఉండొచ్చు, ఒక కర్వ్ పాత్ అయి ఉండొచ్చు. సో ఒకవేళ మనం ఆ కర్వ్కి ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్, సో ఒకవేళ మీరు ఒక సర్కిల్ చూస్తే దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్, దానికి మనకి రేడియస్ తెలుసు. ఏదైతే సెంటర్ పాయింట్ని దాని యొక్క సర్కంఫరెన్స్లో ఏదో ఒక పాయింట్ని జాయిన్ చేస్తే, సో మనం ఆ 2 పాయింట్లు జాయిన్ చేస్తూ వచ్చేది మనకు రేడియస్ ఫర్ ఏ సర్కిల్.
సో ఒకవేళ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఆఫ్ ఎ కర్వ్ అంటే ఒక కర్వ్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మేబీ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉండొచ్చు. సో ఇలా ఒక ఏదైతే ఫ్లైట్ అనేది ఢిల్లీ నుంచి విజయవాడ మూవ్ అవుతుందో సో అది ట్రేస్ చేసే పాత్కి ఒకవేళ రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూస్తే డెఫినెట్గా ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ యొక్క వాల్యూ అనేది సో ఫ్లైట్ డైమెన్షన్స్తో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆ ఎయిర్ప్లేన్ ఒక పార్టికల్ కింద లేకపోతే ఒక పాయింట్ కింద మనం తీసుకోవచ్చు. ఆ రకంగా మనం దాని యొక్క మోషన్ అనేది మనం స్టడీ చేయొచ్చు. కమింగ్ టు రెక్టిలినియర్ మోషన్. సో ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ రెక్టిలినియర్ మోషన్. సో ఏదైతే పార్టికల్ అనేది రెక్టిలినియర్ మోషన్ ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందో అప్పుడు ఆ పార్టికల్ అనేది మనం రెక్టిలినియర్ మోషన్లో ఉందని మనం చెప్తాం. కమింగ్ టు రెక్టిలినియర్ కైనమాటిక్స్. సో ద కైనమాటిక్స్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్పెసిఫైయింగ్ at any given instant ద పార్టికల్స్ పొజిషన్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. సో ఏదైతే పార్టికల్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందో సో వాటి యొక్క ఒక పర్టికులర్ టైం దగ్గర పొజిషన్ కానీ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ మనం చెప్తున్నామంటే సో దాన్ని మనం రెక్టిలినియర్ కైనమాటిక్స్లో మనం చదువుతాము. సో నెక్స్ట్ వన్ ఈజ్ సో జనరల్గా వేరియస్ మోషన్స్ ఉన్నాయి. సో జనరల్గా కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ జనరల్గా 3 టైప్స్ ఆఫ్ మోషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ రెక్టిలినియర్ మోషన్. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏదైనా పార్టికల్ ఒకవేళ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందో సో దాన్ని మనం రెక్టిలినియర్ మోషన్లో ఉందని చెప్తాము. కమింగ్ టు సర్క్యులర్ మోషన్ ఆర్ కర్విలినియర్ మోషన్. సో ఇఫ్ ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఏ పాత్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ సర్కిల్. సో ఏదైతే పార్టికల్ పర్ఫెక్ట్ సర్కిల్ పాత్లో ట్రేస్ చేస్తుందో ఆ పార్టికల్ అనేది ఒకవేళ పర్ఫెక్ట్ సర్కిల్ని ట్రేస్ చేస్తే సో దాన్ని మనం సర్క్యులర్ మోషన్ అంటాము. కమింగ్ టు జనరల్ ప్లేన్ మోషన్, కర్విలినియర్ మోషన్. సో a particle moves in a plane which may follow a path that is neither straight nor circular. సో ఏదన్నా పార్టికల్ అనేది ఒకవేళ స్ట్రైట్ లైన్లో కానీ లేకపోతే సర్క్యులర్లో సర్కిల్ పాత్లో కానీ మూవ్ అవ్వకుండా వేరొక డిఫరెంట్ పాత్లో ఒకవేళ మూవ్ అయితే దాన్ని మనం జనరల్ ప్లేన్ మోషన్ అని అంటాము. సో కమింగ్ టు రెక్టిలినియర్ కైనమాటిక్స్, స్పెసిఫైయింగ్ ద పార్టికల్స్ పొజిషన్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ at any instant. సో అంటే ఒక పర్టికులర్ టైం దగ్గర వెలాసిటీ, యాక్సలరేషన్, పొజిషన్ గురించి స్టడీ చేయడానికి మనం రెక్టిలినియర్ కైనమాటిక్స్లో చదువుతాము. సో కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ వేరియస్ యూనిట్స్ ఆఫ్ పొజిషన్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం. సో ఫస్ట్ వన్ ఈజ్ టైం. సో దట్ సింబల్ ఫర్ టైమ్ ఈజ్ స్మాల్ t. కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ టైం దట్ ఈజ్ సెకండ్. సో మనకి జనరల్గా ప్రాబ్లమ్స్లో మినిట్స్లో కానీ లేకపోతే అవర్స్లో కానీ లేకపోతే సెకండ్స్లో కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. కమింగ్ టు పొజిషన్ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ స్మాల్ s అండ్ ద యూనిట్స్ ఆఫ్ పొజిషన్ ఈజ్ మీటర్. సో పొజిషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక డిస్టెన్స్ కానీ లేకపోతే డిస్ప్లేస్మెంట్ కానీ మనం చెప్తాం కాబట్టి దాని యొక్క యూనిట్స్ అనేవి మీటర్. సో డేటా అనేది మేబీ మిల్లీమీటర్లో కానీ లేకపోతే కిలోమీటర్లో కానీ లేకపోతే మీటర్స్లో కానీ మనకి ఇస్తారు. సో కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ యూనిట్స్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్. సో జనరల్గా మనకి అనదర్ యూనిట్ అనేది కిలోమీటర్ పర్ అవర్. సో కమింగ్ టు ద టర్మ్ యాక్సలరేషన్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ద లెటర్ స్మాల్ a అండ్ కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్ దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొజిషన్. సో మనం ఆల్రెడీ చెప్పాము ఇది రెక్టిలినియర్ కైనమాటిక్స్. అంటే ఒక పార్టికల్ అనేది కంప్లీట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. అంటే కంప్లీట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంటే మనకి ఒకే ఒక కోఆర్డినేట్ యాక్సిస్ అనేది సరిపోతుంది. ఒకవేళ దాని పార్టికల్ యొక్క పొజిషన్ కానీ లేకపోతే వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ చెప్పాలంటే ఒకే ఒక కోఆర్డినేట్ యాక్సిస్ అనేది మనం ఫిక్స్ చేసుకుని మనం దాన్ని చెప్పొచ్చు. సో మీరు ఫోర్స్ వెక్టర్స్ చూసాం. అంటే ఒకవేళ ఏదైనా ఫోర్స్ అనేది ఒకవేళ 2 డైమెన్షన్లో ఉంటే సో XY కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాము, దాన్ని అలాంగ్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ కాంపోనెంట్స్ కింద గివెన్ ఫోర్స్ని మనం డివైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఒక కోఆర్డినేట్ యాక్సిస్ అనేది సరిపోతుంది, దాన్నే స్మాల్ s అని పిలిచారు ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ అంటే ఒక పార్టికల్ అనేది స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఒకే ఒక యాక్సిస్ అనేది మనం డిఫైన్ చేసుకుని సో ఆ పార్టికల్ యొక్క పొజిషన్ కానీ లేకపోతే వెలాసిటీ కానీ యాక్సలరేషన్ కానీ మనం స్టడీ చేయొచ్చు. సో కమింగ్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ s. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ O టు కరెంట్ పొజిషన్ P. సో
ఒక పార్టికల్ పి అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓ అనేది ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్, దట్ ఈస్ ఓ. సో ఓతో డినోట్ చేసాము, క్యాపిటల్ ఓతో. సో పార్టికల్ అనేది ఇలా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఎట్ పర్టికులర్ టైం t1 దగ్గర మనకి పార్టికల్ అనేది ఈ పొజిషన్లో ఉంది. సో అలాగే నెక్స్ట్ ఎట్ పర్టికులర్ టైం t2 దగ్గర పార్టికల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో మీరు వితిన్ ద టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ చూస్తే, అంటే t2 మైనస్ t1 టైం పీరియడ్లో పార్టికల్ అనేది ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మూవ్ అయింది. సో దీన్ని చేంజ్ అంటే ఎంత పొజిషన్ అనేది చేంజ్ అయింది. సపోజ్ ఆరిజిన్ నుంచి ఫస్ట్ టైం t1 దగ్గర s1 పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ టైం t2 దగ్గర మనకి పార్టికల్ అనేది s2 పొజిషన్లో ఉంది. సో ఒకవేళ ఇన్ బిట్వీన్ టైం ఇంటర్వెల్ t2 మైనస్ t1 టైం పీరియడ్లో పార్టికల్ అనేది ఎంత డిస్టెన్స్ ఎంత పార్టికల్ అనేది డిస్ప్లేస్ అయ్యిందో మనకు కావాలి అంటే ఈ s2లోంచి మనం ఒకవేళ s1 తీసేస్తే మనకి ఈ డెల్టా s అనేది వస్తుంది. సో డెల్టా s ఈజ్ నథింగ్ బట్ s2 మైనస్ s1. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వల్ డెల్టా t, విచ్ ఈజ్ నథింగ్ బట్ t2 మైనస్ t1. సో ఈ రకంగా మనం పొజిషన్ గురించి మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది తీసుకొని మనం రెక్టిలినియర్ కైనమాటిక్స్లో మనం చదువుతాం. కమింగ్ టు ద డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ ద పార్టికల్స్ పొజిషన్. సో పార్టికల్ అనేది ఎంత పొజిషన్ అనేది చేంజ్ అయిందో దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాము. అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ బికాస్ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. The particle moves from s1 to s2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్ అనేది ఎట్ టైం t1 దగ్గర ఈ పొజిషన్ దగ్గర ఉంది, ఎట్ టైం t2 దగ్గర ఈ పొజిషన్ దగ్గర ఉంది. సో డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వల్ t2 మైనస్ t1, సో t2 మైనస్ t1 టైం పీరియడ్లో పార్టికల్ అనేది ఎంత డిస్ప్లేస్ అయిందో మనకు కావాలి అంటే s2లోంచి s1 తీసేస్తే మనకి ఈ డెల్టా s వస్తుంది. సో డెల్టా s ఈజ్ నథింగ్ బట్ s2 మైనస్ s1. సో డెల్టా s ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వల్ t2 మైనస్ t1. సో మనం డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేకపోతే నెగిటివ్ అవ్వచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ రైట్ డైరెక్షన్ ఆర్ లెఫ్ట్ డైరెక్షన్. సో ఇక్కడ చూస్తే మనకు ఆరిజిన్ నుంచి మనకి ఈ రైట్ డైరెక్షన్లో పార్టికల్ మూవ్ అవుతుంది కాబట్టి జనరల్గా సో పార్టికల్ పాజిటివ్ అని మనం అనుకుంటాం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ బికాస్ పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అలాగే డిస్ప్లేస్మెంట్కి ఒక మ్యాగ్నిట్యూడ్ అనేది మనం చెప్తున్నాం కాబట్టి సో దాన్ని మనం వెక్టర్ క్వాంటిటీ అంటాం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. Coming to the next term is velocity. Velocity is the speed of the changes of position. So first one is average velocity. Average velocity is denoted with delta v. So it is nothing but change in displacement divided by change in time. సో ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఒక పార్టికల్ అనేది ఎంత డిస్ప్లేస్ అయిందో మనకు తెలుస్తుంది. సో డెల్టా ఎస్ డివైడెడ్ బై డెల్టా టీ రేషియోని ఏమంటామంటే మనం యావరేజ్ వెలాసిటీ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ పర్టికులర్ టైం t1 దగ్గర పార్టికల్ అనేది ఈ పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ పర్టికులర్ టైం t2 దగ్గర పార్టికల్ అనేది ఈ పొజిషన్లో ఉంది. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వల్ t2 మైనస్ t1 టైం పీరియడ్లో ఎంత డిస్ప్లేస్ అయిందంటే ఆ పార్టికల్ డెల్టా ఎస్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్ అయింది. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ can be defined as delta s, that is displacement of the particle divided by delta t. సో మనకు వచ్చేసరికి డెల్టా s ఈజ్ నథింగ్ బట్ s2 మైనస్ s1 అంటే ఇంత డిస్ప్లేస్ అయింది కాబట్టి ఈ s2లోంచి ఈ s1 తీస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. సో s2 మైనస్ s1. కమింగ్ టు డెల్టా t ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ టైమ్ ఇంటర్వెల్, ఎంత టైం అనేది చేంజ్ అయింది. సో t2 మైనస్ t1 టైం పీరియడ్ అనేది మనకి ఉంది కాబట్టి t2 మైనస్ t1 చేసాం. This is nothing but average velocity. Coming to instantaneous velocity. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం గురించి మనం మాట్లాడితే మనం దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, సో ఇన్స్టాంటేనియస్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 డెల్టా s బై డెల్టా t. సో
సో ఇండైరెక్ట్గా మనం ఇన్స్టాంట్ ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఏదైతే డెల్టా టీ టైం పీరియడ్ ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో సో ఒకవేళ అది అప్రోచెస్ టు జీరో అయితే, సో అప్రోచెస్ టు జీరో అయిందంటే పార్టికల్ అనేది ఇండైరెక్ట్గా ఇక్కడికి మూవ్ అవ్వట్లేదు. అది యాక్చువల్గా ఈ T1 టైం పీరియడ్ ఇక్కడ దగ్గరలోనే ఒకవేళ పార్టికల్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే డెల్టా టీ అనేది అప్రోచెస్ టు జీరో అయితే సో అప్పుడు పార్టికల్ అనేది ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ గురించి మనం మాట్లాడుతున్నట్టు. సో లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. సో మనకి ఆల్రెడీ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ బై డిఎక్స్. అంటే సిమిలర్గా మనకి ఈ టర్మ్ కూడా అలాగే ఉంది కాబట్టి లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో డెల్టా ఎస్ బై డెల్టా టీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ v ఈజ్ ఈక్వల్ టు ds బై dt. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కెన్ బి ఫౌండ్ using the expression v is equal to ds by dt. So next term is acceleration. So average acceleration is defined as delta a is equal to delta v by delta t. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో పార్టికల్ యొక్క వెలాసిటీ అనేది ఎంత చేంజ్ అయిందో మనకు తెలుస్తుంది. సో చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం గివ్స్ ద యావరేజ్ యాక్సలరేషన్. సో పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం T1 దగ్గర మనకి పార్టికల్కి ఉన్న వెలాసిటీ వచ్చేసరికి v1. సో పర్టికులర్ టైం T2 దగ్గర పార్టికల్ యొక్క వెలాసిటీ అనేది v2. సో v2 మైనస్ v1 డివైడెడ్ బై T2 మైనస్ T1 ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ యాక్సలరేషన్. సో డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా v బై డెల్టా టీ. సో డెల్టా v వచ్చేసరికి v2 మైనస్ v1. సో డెల్టా t వచ్చేసరికి T2 మైనస్ T1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ యాక్సలరేషన్. కమింగ్ టు ద టర్మ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అని ఎప్పుడు చెప్తామంటే ఎప్పుడైతే మనకి డెల్టా టీ టైం పీరియడ్ అనేది అప్రోచెస్ టు జీరో అయితే దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో డెల్టా వి బై డెల్టా టీ. సో మనకి ఇక్కడ కూడా మనం డెరివేటివ్ డెఫినేషన్ నుంచి ఎలా రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. కానీ మనకు ఆల్రెడీ v అనేది తెలుసు. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ v ఈజ్ ఈక్వల్ టు ds బై dt. సో ఆ ds బై dt ఏదైతే ఉందో సో అది మనం ఇక్కడ ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది d2s బై dt స్క్వేర్. సో ఈ రకంగా మనం ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అనేది చెప్తాం. a ఈజ్ ఈక్వల్ టు dv బై dt విచ్ ఈజ్ ఈక్వల్ టు d2s బై dt స్క్వేర్. కమింగ్ టు మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్. So first one is position denoted with the letter small s. సో పొజిషన్ అనేది ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటామంటే ఒకవేళ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే మనకి అది రైట్ సైడ్, ఒకవేళ పార్టికల్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుందంటే మనం డైరెక్షన్ టు రైట్ అయితే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము. ఒకవేళ పార్టికల్ అనేది డైరెక్షన్ టు లెఫ్ట్ అయితే లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. కమింగ్ టు వెలాసిటీ v. సో ఎప్పుడైతే ఒకవేళ పార్టికల్ అనేది కదలకుండా ఆరిజిన్ దగ్గర ఉందంటే అది యాక్చువల్గా ఏంటంటే అది డిస్ప్లేస్ అవ్వలేదు. అప్పుడు దానికి యాక్చువల్గా విత్ రెఫరెన్స్ టు ఆరిజిన్ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత అంటే 0 అవుతుంది. సో కమింగ్ టు వెలాసిటీ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ స్మాల్ v. సో వెలాసిటీ అనేది ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్షన్ టు రైట్, ఒకవేళ డైరెక్షన్ టు రైట్ అయితే పాజిటివ్ వాల్యూ, ఒకవేళ డైరెక్షన్ టు లెఫ్ట్ అయితే నెగిటివ్ వాల్యూ. సో జీరో వాల్యూ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే పార్టికల్ అనేది కదలకుండా ఉండిపోయిందో అప్పుడు వెలాసిటీ అనేది 0. కమింగ్ టు యాక్సలరేషన్ స్మాల్ ఏ. సో ఒకవేళ చేంజ్ ఇన్ వెలాసిటీ ఒకవేళ పాజిటివ్ అయితే మనకి యాక్సలరేషన్ అనేది పాజిటివ్ అవుతుంది. ఒకవేళ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఒకవేళ నెగిటివ్ అయితే మనకి యాక్సలరేషన్ అనేది నెగిటివ్ అవుతుంది. So coming to position, velocity and acceleration as a function of time. We know that v is equal to ds by dt. సో మనకి ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు అంటే ds is equal to v dt. ds is equal to v dt. సో ఇప్పుడు ఏంటంటే మనం ds is equal to v into dt. సో మనం రెండు సైడ్లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ds అంటే ఏమొస్తుందంటే మనకి s వస్తుంది. సో ఇంటిగ్రేషన్ v dt అనేది ఇక్కడ రైట్ సైడ్లో రాసాం. సో ఈ రకంగా ఎప్పుడైతే వెలాసిటీ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇచ్చారో మనం కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ అనేది మనం కనుక్కోవచ్చు. సో
So next one is acceleration is nothing but dv by dt. So acceleration is equal to dv by dt. సో అక్కడ నుంచి మనం a ఇంటూ dt రాయొచ్చు. సో a ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు dv. సో దీన్ని కూడా మనం బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. ఇంటిగ్రేషన్ dv అంటే మనకి ఏమొస్తుంది, v వస్తుంది. అలాగే ఇంటిగ్రేషన్ a dt. సో ఈ రకంగా మనకి ఎప్పుడైతే యాక్సిలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇచ్చారో ఈ రకంగా మనం కరస్పాండింగ్ వెలాసిటీ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఫంక్షన్ ఆఫ్ పొజిషన్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ వితౌట్ టైం ఫ్యాక్టర్. సో పొజిషన్ పొజిషన్ ఎస్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్, సో వీటి మూడు మధ్య రిలేషన్ తీసుకొస్తున్నాము. అక్కడ మనకి టైం అనేది ఉండకూడదు. సో ఆ రకంగా కావాలంటే మనం ఏ రకంగా అయితే మనం డిఫైన్ చేయొచ్చు ఇప్పుడు చూడవచ్చు. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే డిటి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై వి. ఈ రకంగా మనం డిటిని డిఎస్ బై వి కింద రాయొచ్చు. సో యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. ఇక్కడ నుంచి మనం డిటి అని ఎలా రాయొచ్చు అంటే డివి బై ఏ. సో ఏని ఇటు సైడ్ తీసుకొచ్చేసాము, డివి బై డిటిని అటు సైడ్ తీసుకెళ్ళాం. సో డిటి ఈజ్ ఈక్వల్ టు డివి బై ఏ. సో ఈ రెండాటిని మనం ఈక్వేట్ చేస్తున్నాము. సో డిఎస్ బై వి ఈజ్ ఈక్వల్ టు డివి బై ఏ. సో ఇక్కడ నుంచి ఎలా రాయొచ్చు అంటే ఈ వీని ఇటు సైడ్ తీసుకురావచ్చు, క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. సో విడివి ఈజ్ ఈక్వల్ టు ఏడిఎస్. ఈ రకంగా మనం ఏంటంటే వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ యాక్సిలరేషన్, సో వీటి మధ్య మూడాట్ల మధ్య రిలేషన్ అనేది వచ్చేసరికి మనకి ఇది ఇక్కడ టైం అనేది ఉండదు ఈ రిలేషన్లో. సో విడివి ఈజ్ ఈక్వల్ టు ఏడిఎస్. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్ ఆన్ rectilinear motion. So here the question is, if a vehicle moves in a straight line such that for a short time its velocity is defined by small v is equal to 0.9 t square plus 0.60 meter per second, where t is in second. So when t is equal to 0, s is equal to 0. So ఇక్కడ మనకి t is equal to 0, సో ఎట్ టైం t is equal to 0, s is equal to 0 అనేది ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అసలు ఎందుకు ఇచ్చారు? సో మనం యాక్చువల్గా మనకి ఉన్న టర్మ్స్లో మనకి డిఫరెన్షియేషన్ డిటి అలాగే డిఎస్ ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి. సో ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి అంటే ఇండైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి ఏంటంటే లిమిట్స్ అనేవి ఉండాలి. సో లిమిట్స్ అనేవి ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇనీషియల్ కండిషన్ అంటారు దీన్ని. సో ఇనీషియల్ కండిషన్ వచ్చేసరికి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎస్ అనేది 0 అని మనకి ఇచ్చారు. సో డిటర్మైన్ ఇట్స్ పొజిషన్ ఎస్ అండ్ యాక్సిలరేషన్ ఏ వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 seconds. సో 3 seconds అయినప్పుడు మనకి పొజిషన్ కనుక్కోమన్నారు, అలాగే యాక్సిలరేషన్ కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి వెలాసిటీ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇచ్చారు. ఆ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 0.9 t square plus 0.6 into t. సో ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసరికి, సో ఇనీషియల్ కండిషన్ వచ్చేసరికి when s is equal to when t is equal to 0, s is equal to 0. సో v is equal to ds by dt. సో మనకి ఇచ్చిన వెలాసిటీ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 0.9 t square plus 0.6 into t. 0.9 t square plus 0.6 into t. సో మనం ఈ ds ఈజ్ ఈక్వల్ టు ఈ dtని ఇటు సైడ్ రాసుకోవచ్చు, రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు. సో ds ఈజ్ ఈక్వల్ టు 0.9 t square plus 0.60 into dt. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ds ఇంటిగ్రేషన్ 0.9 t square plus 0.60 into dt. సో కాకపోతే మనకి ఇక్కడ లిమిట్స్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి లోవర్ లిమిట్ వచ్చేసరికి 0, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి ఏమి ఇచ్చారు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. కాబట్టి ఎట్ టైం టీ ఇక్కడ మనకి టైం లిమిట్స్ కూడా ఇనీషియల్గా లోవర్ లిమిట్ వచ్చేసరికి 0. సో ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అవి మనకి ఇనీషియల్గా లోవర్ లిమిట్స్. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ అండ్ టీలో కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్స్ అనేవి ఎస్ కింద, అప్పర్ లిమిట్ అనేది టీ కింద రాస్తాం. సో ఇంటిగ్రేషన్ డిఎస్ లిమిట్స్ ఫ్రమ్ 0 to s ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t 0.9 t square plus 0.6 into t dt. సో ఫస్ట్ టర్మ్లో మనకి టీ స్క్వేర్ టర్మ్ ఉంది. సో
సో మనకి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మనకి ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ బై 3 వస్తుంది. సో ఇంటిగ్రేషన్ డిఎస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎస్ వస్తుంది. సో ఎస్ మైనస్ 0 వస్తుంది. ఇక్కడ మనకి స్మాల్ ఎస్ వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.9. టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి, టీ క్యూబ్ బై 3. సో టీ క్యూబ్ బై 3 వచ్చింది. సో ఇక్కడ 3 వస్తుంది కాబట్టి 0.9/3. సో 0.9/3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, 0.3 వస్తుంది. సో 0.3 ఇంటూ టీ క్యూబ్ ప్లస్ 0.6. సో టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2. సో ఈ 2 అనేది 0.6ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందంటే 0.3 టైమ్స్. సో 0.3 ఇంటూ టీ స్క్వేర్ వస్తుంది. సో లిమిట్స్ అని వచ్చేసరికి మనకి 0 to t ఉంటాయి. సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 0.3 ఇంటూ టీ క్యూబ్ ప్లస్ 0.3 ఇంటూ టీ స్క్వేర్. ఎలాగ మనకి లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే అలాగా ఈ రెండు టర్మ్స్ కూడా 0 వస్తాయి. సో ఓన్లీ అప్పర్ లిమిట్కి మాత్రం వాల్యూస్ ఉంటాయి. సో 0.3 టీ క్యూబ్ ప్లస్ 0.3 ఇంటూ టీ స్క్వేర్. సో ఈ రకంగా మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.3 టీ క్యూబ్ ప్లస్ 0.3 ఇంటూ టీ స్క్వేర్ వచ్చింది. మనకి ఎట్ ఎ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర మనకి వాల్యూ కనుక్కోమన్నారు. సో అందుకు మనం టీ ప్లేస్లో ఏంటంటే 3 సెకండ్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆ రకంగా మనకి సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.3 టీ క్యూబ్ ప్లస్ 0.3 టీ స్క్వేర్. సో టీ ప్లేస్లో మనం 3 సెకండ్స్ సబ్స్టిట్యూట్ చేద్దాము. 0.3 ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 0.3 ఇంటూ 3 స్క్వేర్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే 10.8 మీటర్స్ వస్తుంది. సో అలాగే మనకి యాక్సలరేషన్ వాల్యూ కూడా కనుక్కోమని చెప్పారు. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి అని మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకి వెలాసిటీ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంలో ఆల్రెడీ ఇచ్చారు. అది ఏంటంటే 0.9 టీ స్క్వేర్ ప్లస్ 0.6 ఇంటూ టీ. సో విత్ రెస్పెక్ట్ టు ఒకవేళ టైం అనేది మనం డెరివేటివ్ చేస్తే సో 0.9 టీ స్క్వేర్. సో టీ స్క్వేర్కి మనం డిఫరెన్షియేట్ చేస్తే 2t వస్తుంది. సో 2 ఇంటూ 0.9 అంటే మనకి 1.8 వస్తుంది. 1.8 ఇంటూ టీ వస్తుంది ప్లస్ 0.6. సో ఈ రకంగా మనం యాక్సలరేషన్కి ఫంక్షన్ ఆఫ్ టైంలో కనుక్కున్నాం. యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ 1.8t ప్లస్ 0.6. సో మనకి అట్ ఎ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర వాల్యూ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1.8 ఇంటూ ఎట్ ఎ టైం టీ అంటే 3 సెకండ్స్. 1.8 ఇంటూ 3 ప్లస్ 0.6. సో 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో ఈ రకంగా మనకి వెలాసిటీ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంలో కానీ లేకపోతే ఎస్ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇస్తే మనం ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయొచ్చు.